నోవాహు దినాల్లో ఏ విధంగా ఉన్నాయో, లోతు దినాల్లో ఏ విధంగా జరిగిందో, ఇల్లు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, అదే విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడప్పుడు కూడా జరుగుతుంది అని సెలవిస్తూ ఉన్నారు. లూకా సువార్త 21వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదకి జనమును, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం, రాజ్యం మీద రాజ్యము లేచును. డైరెక్ట్ 19 చదవండి. 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. జాగ్రత్త. ఈ అంచె దినాల్లో మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. రివర్స్ అయ్యామా మన ప్రాణం పోగొట్టుకుంటాం. అయినా పర్వాలా దేవుడి కొరకు. నెక్స్ట్ చదవండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అది 24 చదవండి. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడ్డ వారై సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడును. ఇప్పుడు యేసుప్రభు బిడ్డలతో పాటు అన్య జనాంగం కూడా యేసుప్రభు పుట్టిన ఊరు గవర్నమెంట్ కింద చూస్తానికి వెళ్తున్నారు. ఈ అన్యదేనులో తొక్కుతూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అప్పటి వరకు జరుగుతూనే ఉంటుందని ముందుగానే యేసుప్రభు చెప్పాడు. నెక్స్ట్ 28వ వచనం చూడండి. 21వ వచనం లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. ఇవన్నీ జరుగుతుంటే మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం, జనాల మీదకి జనాలు తిరగబడతా ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. లోతు దినాల్లో, నోవాహు దినాల్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోవద్దు, భయపడొద్దు. ఆకాశం అందు శక్తులు కదిలితే భయపడొద్దు, తలెత్తుకొని ఉండండి. యుద్ధములను గూర్చి, యుద్ధముల గురించి, కలహముల గూర్చి విన్నప్పుడు జడియకుడి. గట్టిగా మాట్లాడాలి మీరు. యుద్ధమును గూర్చి, కలహముల గూర్చి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. 34 అదే మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున. ఐహిక విచారాలు కొంతమందికి 24 గంటల చేపల గురించే చెబుతాడు ఒక ఆయన. చేపల పులుసు అంటాడు, చేపలు ఎగురు అంటాడు, చేపలు ఏపుడు అంటాడు. ఎప్పుడు చెప్పిన వాటి గురించే చెప్తాడు. చేప అంటే మనుషులు పోనీ మిమ్మల్ని చేపలు పట్టి జాలరు కాదరా, మనుషులు పట్టి జాలరుగా చేస్తాడన్నా పర్వాలా, తిండి గురించి చెబుతూ ఉంటాడు ఆయన. ఐహిక విచారాల గురించి వద్దు అంటున్నాడు యేసుప్రభు. ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త. 35, 36 ఆ దినము రెండో రాకడ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో సూచనలు చెప్తున్నాడు. సపోజ్ దేవుడు డేట్ చెప్పేశాడు అనుకో, మనం ఆ డేట్కి సిద్ధపడతాం. డేట్ చెప్పలేదు కనుక కంపల్సరీగా మనం సిద్ధపడాలి. అయితే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వస్తాడనేది చెప్పాడు దేవుడు. ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకొని ఉండాలి, మెలకుగా ఉండడని చెప్పాను. మేల్కొని ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండి అంటే రాత్రులు నిద్రపోకుండా అని కాదు, అక్కడ జాగ్రత్తతో ఉండాలి. ప్రార్థన యందు తప్పిపోకుండా ఉండాలి. అప్పుడు ఆయన తీసుకెళ్తాడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఆయన నన్ను తీసుకెళ్ళడా రెండో రాకల్లో? నన్ను గుర్తుంచుకుంటాడా, గుర్తుంచుకోడా? మత్తయి సువార్త అసలు 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కనుక మనం కరెక్ట్గా పాటిస్తే, ఈ 3 అధ్యాయాలు పాటిస్తే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోవచ్చు.
ఇది బైబిల్ పండితులు చెప్పినటువంటి మాటలు ఇవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగము, ఆయన ఏదైతే చేశాడో యేసు ప్రభు, అవి కనుక మనం పాటిస్తే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాం. ఇంకా మీకు కొన్ని సూచనలు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనిడి. ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండా చూడండి. అనేకులు నా పేరున వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనిడి. కనుక నీతి లోపిస్తుంది. మనుషులు ప్రవక్తలని అబద్ధ బోధలు చేసి డబ్బు సంపాదిస్తానికి అలవాటు పడిపోయి, నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలి, నువ్వు 10,000 ఇవ్వాలి, ఈ రకంగా తయారైపోయారు. మనస్సాక్షి చచ్చిపోయింది. ఇంకా ఎదురు యథార్థంగా జీవించి 48 సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని రూపాయి ఆశించకుండా, ఫారెన్ డబ్బులు ఆశించకుండా యథార్థంగా నివసిస్తున్న మాలాటి వారికి కూడా నిందలు వేస్తున్నారు. ఇళ్ళకాడ చేస్తున్నావేంటి సేవ? నేను ఇవాంజలిస్ట్ని. అసలు ఇవాంజలిస్ట్కి పాస్టర్కి తేడా తెలియని వాళ్ళు సేవలోకి వచ్చేశారు. సువార్థికుడు అనేక చర్చెస్కి వెళ్ళి సాక్ష్యము చెప్పి వాక్యము చెప్పి బలపరుస్తూ ఉంటాడు. సువార్థికుడు, నేను సువార్థికుడిని, పౌల్లాగా సువార్థికుడిని. నేను ఆయమనంటే పాస్టర్ గారికి సంఘం ఉంటుంది. ఎట్లా అయిపోయిందో లోకం. నేను దైవజన్ అంటాడు, నేను పిహెచ్డీ చేశానంటాడు. బయట అయితే నాకు 3 లక్షలు వస్తాయి శాలరీ అంటారు. నీకు 85 లక్షల కారుల్లో తిరుగుతున్నావు. నువ్వు అంత అవసరమా? 5 లక్షల్లో కూడా కారు దొరుకుతుంది. ఎందుకు నీకు అంత కాస్ట్లీ కారు? మీ చర్చిలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? అవి చెప్పు. ఎవరో సేవకుడు ఇంటికాడంట సేవ చేస్తున్నాడంట, అలా చేయకూడదు, మా సంఘాలకు రావండి, మీకు దశంపాకి ఇవ్వాలి. అదేగా నువ్వు కోరుకుండేది. నీకు 3 లక్షలు వస్తుంది అక్కడ జాబ్ చేస్తే, కానీ చర్చి పెట్టుకుంటే నీకు 15 లక్షలు 20 లక్షలు వస్తుంది నెలకి. బిజినెస్ పరంగా బిజినెస్ చేశారు కానీ సేవని యథార్థత లేదు. ఇదే అంచెదినాల్లో సూచన. నైతిక విలువలు కోల్పోతారు అని యేసు ప్రభు చెప్పాడు. రెండోది, రాజకీయ సూచనలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా అయిపోతాయి. మొదటివాడు కడపటివారు మొదటివారు అయిపోతారు. ఎలాగంటే ఇప్పుడు అమెరికా చూడండి, ఒకప్పుడు సువార్త ప్రకటించడానికి డబ్బులు ఇచ్చేవారు. ఒకప్పుడు చర్చి కట్టారు. ఆ చర్చిలన్నీ బార్లు కింద అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ తాతల నాడు చర్చి కడితే వాళ్ళ కొడుకు మనవడి టైంలో బార్లు అయిపోయినాయి. అవన్నీ పునాదులు కదులుతున్నాయి. పెద్ద పెద్ద రాజ్యాలు అవి మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఇది 2000 సంవత్సరాల క్రితమే మన యేసుప్రభులు వారు చెప్పారు. అంతేకాదు డెమోక్రసీ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీలు ఇవన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాదు. కొద్దిగా అన్ని పార్టీలు కొద్దిగా వస్తాయి. మీరు అన్నీ చూడండి, మీరు తమిళనాడు చూడండి, మీరు పాకిస్తాన్ చూడండి, ఏ పార్టీకి మెజార్టీ రాదు. అప్పుడు వీళ్ళందరూ కలుస్తారు, కలిసి ఒక పార్టీగా ఉంటారు. రాబోయే రోజుల్లో అలా ఏ పార్టీకి మెజార్టీ రాకుండా ఒక పార్టీయే ఉంటుంది ప్రపంచం అంతా. అతనే అంత్యక్రీస్తు. వాడు వెళ్తాడు ప్రపంచం మొత్తాన్ని. యేసుక్రీస్తు ప్రభులు వారు రెండో రాకడికి సూచనలు ఇవన్నీ. హల్లెలూయా. ఇంకా అనేకమైనటువంటి సాంఘిక కారణాలు కూడా. మరి ప్రేమ చల్లారిపోద్ది, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, మనుషుల్లో సంతోషం ఉండదు. డబ్బున్నోడికి నమస్తే పెడతా ఉంటారు, అధికారం ఉన్నోడికి నమస్తే పెడతా ఉంటారు.
అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఇదే రెండో రాకడ సూచనలు. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు అప్పుల్లో ఉన్న, జబ్బుల్లో ఉన్న, అవమానం ఉన్న, కొంతమందిని చంపేస్తారు, కొంతమందిని అప్పచెప్తారు. తండ్రి కొడుకుని అప్పచెప్పేస్తాడు, కూతురు తల్లిని అప్పచెప్పేస్తుంది. ఒక కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలోనే అప్పచెప్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ఆల్రెడీ ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని, ఉత్తరాంచల్లోని, రాజస్థాన్లోని జరుగుతున్నాయి. ఒక రూములో ప్రార్థన చేసుకున్న వాళ్ళు వచ్చి కొడతా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ కమింగ్ అది సూచన. వాళ్ళు అయితే ఆరాధన చేసుకోవచ్చు, అది దీక్ష అంట, అది భక్తి అంట. ఎవరికి హాని చేయకుండా మా అంతలో మేము ప్రార్థన చేసుకుంటున్నామంటే ఇది మత మార్పిడి అంటున్నారు. వచ్చేసినాయి ఆ దినాలు. ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాంచల్లో కానీ ఎవరో హిందువులు పాప చర్చికి వెళ్ళిందంట. వచ్చేసరికి ఒప్పుకోలాళ్ళు అంతే, సజీవ దహనం చేసేసారు, కాల్చేశారు ఛత్తీస్గఢ్లో ఆ పాపని, యవ్వనస్తురాలు. ఎలాంటి దౌర్భాగ్యమైన దినాల్లో ఉన్నాం. కరువులు వస్తాయి అన్నాడు, ఆర్థిక పరిస్థితులు మారిపోతాయన్నాడు. కరువులు వస్తాయి అన్నాడు, పేదరికం పెరిగిపోద్ది అన్నాడు, ధరలు పెరిగిపోతాయి, ఉద్యోగాలు ఉండవు. అవన్నీ నిజమే. ఆహారం ఉండదు, కూలి దొరకదు, రకరకాల మరి మనుషులు ఎన్నో రకాల బాధపడుతూ ఉంటారు. ఇది కూడా సూచనే. అంతేకాదు ఆర్టిఫిషియల్గా టెక్నాలజీ పెరుగుద్ది. 10 మంది చేసేది ఒక మనిషే చేస్తాడు, కంప్యూటర్ చేసేస్తాయి, రోబోలు చేసేస్తాయి. అందుకే మిగతా పనులు తీసేస్తారు. ఇప్పుడు మనం 10 మంది కూలీలు తీసుకొచ్చి చేను కోయటానికి పెట్టామనుకోండి, ఒక్క రోబో చాలంట. చేను ఆల్రెడీ చైనాలో వచ్చినాయి ఇవి, ఆ రోబోలు. పంట పండిన తర్వాత కోత కోయటానికి రోబో చేస్తూ ఉంది. అందుకెందుకండి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్రాలోని అనంతపురం జిల్లాలోని డ్రోన్ను ఉపయోగిస్తున్నారు. ఒక మనిషి వెనక ఇలా కట్టుకొని మందు కొడతాడు. 5 ఎకరాలకి మందు కొట్టాలంటే వాడికి 1 వారం రోజులు పట్టుద్ది. కానీ 5 ఎకరాలకి 3 గంటల్లో డ్రోన్లో మందు పోసి దాన్ని ఆపరేట్ చేస్తే 3 గంటల్లో 5 ఎకరాలకి మందు కొట్టేస్తూ ఉంది. అంటే ఎంతోమంది కూలిపోయింది, ఎంతోమంది చేయవలసింది. ఈ టెక్నాలజీ వచ్చేస్తుంది అని చెప్పి ఎప్పుడో చెప్పాడు దేవుడు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇంకా చూడండి, మత సంబంధమైనటువంటి అనేక ఇవి వచ్చేస్తాయి. సామరస్యం ఉండదు వాళ్ళల్లో. సాతాను మరి అందరూ ఇక క్రైస్తవ హిందూయిజంలోంచి, క్రిస్టియానిటీలోంచి, మరి బుద్ధిజంలోంచి, సిక్కిజంలోంచి, మరి యూదాయిజం, అందరూ యూదుల్లోంచి వీళ్ళందరిలో ఒక ఆయన వస్తాడు, అంత్యక్రీస్తు. ఒకటే మతం, ప్రపంచం అంతా ఒకటే రాజు, వాడు పరిపాలిస్తాడు, అంత్యక్రీస్తు. అవి రాబోతా ఉన్నాయి. అనేకమైనటువంటి మరి మేము కళ్ళారా చూసాము. ఆస్ట్రేలియా నుంచి సింగపూర్లో దిగి ఫ్లైట్ మారదాం, లేఓవర్ టైము 19 గంటలు ఉందని అక్కడ సింగపూర్లో ఉన్నప్పుడు ఒక హోటల్లోని ఒక రోబో, మేము దోశ ఆర్డర్ ఇచ్చాము, ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాము. ఆ రోబో తీసుకొచ్చి మాకు అది అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంది. మన దగ్గరికి వచ్చి అది ఆర్డర్ కొట్టుద్ది, అప్పుడు మనం అది తీసుకోవాలి. ఎంత టెక్నాలజీ వచ్చేసిందో చూడండి. ఇంకా ఇంకొక వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38.
నా ఎదుట ఆ, నీతిమంతుడైన వాడు ఆ, విశ్వాస మూలంగా జీవించును గాని ఆ. అతడు వెన్ను తీసిన ఎడల ఆ. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హెబ్రీ 10:38. ఈ విశ్వాసం సన్నగిలిపోవటం, ప్రేమ లేకపోవటం, ఐక్యత లేకపోవటం, క్రమశిక్షణ లేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, అది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కనుక ఆయన తప్పకుండా వస్తాడు. ఆ రెండో రాకడ సూచనలు మనం కళ్ళారా చూస్తాము. కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి, 90% నెరవేరినాయి, ఇంకా 5% ఉన్నాయి. కనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు, ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. బైబిల్లో అరసున్న పొల్లనే తప్పు కాదు. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదు. ఇంకా చూడండి, లూకా సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము. నిన్న చూశాం కదా మొట్టమొదటి నుంచి. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలవబడకుండా పడద్రోయబడినని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ ఈ నలుగురు. నిన్న రాత్రి రెఫరెన్స్ మీకు దొరకలా, ఇప్పుడు దొరుకుతుంది చూడండి. ఇదేంటి? లూకా సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు. ఆ శిష్యులు ఎవరంటే వీళ్ళే, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ. ఈ నలుగురు వచ్చి అడుగుతారు ఆయన్ని రెండో రాకడ సూచనలు. వాళ్ళు అప్పుడు చెప్తాడు ఆయన, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తులు కలుగును? అది మాతో చెప్పమని ఆయన ఏకాంతముగా ఉండగా ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసినవి గాని అంతం వెంటనే రాదు. జనముల మీదకు జనమును, రాజ్యాల మీదకు రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభంలో ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితిలో మనము. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మనది తప్పు లేకపోయినా కొట్టిస్తారంట. మీరు వారికి సాక్షార్థమే అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తం నిలబడబడెదరు. అది మనం తప్పు చేయకపోయినా జడ్జిల ముందు, అధికారుల ముందు ఏమండి ఇలా నుంచోవలసి వస్తుంది. కారణం ఏంటంటే అంచె దినాల్లో ఉన్నాము. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి జీవితాల్లో ఇవి సాగుతా ఉంది. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. అదే అందరికి సువార్త ప్రకటించబడుతుంది. వారు మిమ్మల్ని అప్పగించి అందరూ మారిన తర్వాత యేసు ప్రభు వస్తాడని రాయబడలా. సకల జనులకు, సకల రాజ్యములకు, సర్వ శరీరులకు ఆయన సువార్త ప్రకటించబడుతుంది. అందుకే ఇంటర్నెట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఏమంటే ఎక్కడో ఒక అడవిలో ఒక నక్సలైట్ ఉంటాడు, వాడికి ఎలా సువార్త అందుద్దండి? రేడియో ద్వారా అందుద్ది. వారు మిమ్మల్ని అప్పగించడం కొనుగోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినో అదే చెప్పుడి. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్ముడు మీరేం మాట్లాడాలో తెలియపరుస్తాడు. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అది ఆమేన్. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, అన్నదమ్ముడిని మరణమునకు అప్పగిద్దరు, మరణమునకు అప్పచెప్పేదురు. కుమారుడు యేసు ప్రార్థన చేశారా అంటే చేయలేదు అని అంటారు. కాదండి, వీడు ప్రార్థన చేశాడని తండ్రి కొడుకుని అప్పచెప్పేస్తా అంట. ఆ దినాలు రాబోతా ఉన్నాయి.
కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపిందురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అందరూ తిడతా ఉంటారు. అంతవరకు యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని అందరూ తిడుతూనే ఉంటారు. నా నామం నిమిత్తం మీరు ద్వేషింపబడతారు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. ఈ మధ్య ఇది క్యాష్ చేసుకునేవాడు పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లులు, ఏమండి వాడు సంపాదించుకుంటా ఉంటారు. వీళ్ళు దేవుని బిడ్డలు కారు, వీళ్ళు దైవ సంబంధికులు కారు. వాక్యం అంతా క్లాటకారికలుగా క్లియర్గా చెప్తా ఉంది. ఇంట్లో ఉండద్దా, మంచి ఇంట్లో ఉండాలి. అంత పెద్ద, అందుకని వెలగల వస్త్రములు ధరింపొద్దు అని చెప్తున్నాడు స్త్రీలకు కూడా. ఏదో బంగారు వేసుకోండి, కానీ విస్తారంగా ఏలాడ తీసుకొని వెళ్ళమని కాదు దాని అర్థం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలం మంది నిల్చుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించును కాక. అంటే అర్థం ఏంటంటే, ఈ రోమా సైన్యం నుంచి ఒకడు వస్తాడు అంటే ఇప్పుడు హిందువులు మత రాజకీయము మతము కలిసిపోద్ది రాబోయే రోజుల్లో. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేకుండా బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ వేరు, అది ఒక మత సంబంధం. ఏంది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తు, ఇవన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటే, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలు, ఇవన్నీ కూడా మత పార్టీలు. ఈ మత సంస్థలు రాజకీయ సంస్థలు కలిసిపోతే ప్రపంచ దేశాల్లో ఎవరికి మెజార్టీ రాదు. అక్కడ కూడా అంతే. యూదాయిజం అంటారు, అక్కడేమో అట్లాగే ప్రతి చోట కూడా ఇలాగా ప్రపంచాల్లో ముస్లిమ్స్ దీనిలో కానీ అన్ని చోట్ల ఈ రాజకీయాన్ని మతాన్ని కలిపేసి ఒకడే రాజు ఉంటాడు, వాడే అంత్యక్రీస్తు. వాడొచ్చి యెరూషలేములో ఉంటాడంట. అదే మళ్ళా చదవండి ఆ వాక్యం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నాశనకరమైన ఏ వస్తువు అంటే అదే అంత్యక్రీస్తు. నిలవరాని స్థలం మందు నిల్చుట మీరు నిలవరాని స్థలం, వాడికి హక్కు లేదు అక్కడ. వాడు యెరూషలేముకు వచ్చి అక్కడ ఆ ఏ వస్తువు నిలబడతారు. నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించును గాక. యోదయలో ఉండు వారు కొండలకు పారిపోవలను. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు కొండలకు పారిపోతారు. మిద్ది మీద ఉండివాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండివాడు తన వస్త్రం తీసుకుని పోవటం ఇంటిలోని తిరిగి రాకూడదు. అయ్యో ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలం మందు సంభవింపకుండా వల్లని ప్రార్థించుడి. అవి శ్రమ గల దినములు. దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు. ఇంతవరకు అంత శ్రమ కలగలేదు, కలగబోదు కూడా. ఇక ఎన్నటికీ కలగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం. అదే బాబు, మేము 48 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం రా బాబు, మా అనుభవం అంత లేదురా బాబు అని చెప్తున్నా. వాళ్ళు ఏమంటే మొదటివాడు కదపటివాడు మొదటివాడు డబ్బు సంపాదించుకొని నలుగురిని పోగేసుకుంటున్నారు. కానీ ఆ 4 ఆత్మలు పోగేసుకుందాము, దేవుడి దగ్గర తీసుకొద్దామని ఆ నమ్మట్లా, వినట్లేదు. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను నుంచి నమ్మకం ఉన్నోళ్ళు కూడా పడిపోయేటట్లు చేయబోతా ఉన్నాడు సాతాను. జాగ్రత్త. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. నమ్మద్దు వాడు అంటే అలవాకండి అంటున్నాడు. ఆ కాలం ముందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అక్కడెక్కడ అద్భుతాలు సూచక్రియలు ఏమంటే బైబిల్లో లేవు అంటే పాత నిబంధనలో పరిస్థితిని బట్టి చేశాడు. అంచె దినాల్లో రెండో రాకడ ముందు సూచనలకి ఇలా సూచనలు చేస్తున్నారు అంటే అది వాడు దుష్టాత్మలు, అవి బ్రహ్మపరిచే ఆత్మలు. చాలా జాగ్రత్త. ఇలా పట్టుకుంటే పడిపోవడం ఏంటి? పడిపోయిన వాడిని నుంచో పెట్టాలి, పడిపోయిన కుటుంబాన్ని నుంచో పెట్టాలి. అలా అంటే ఆయనలో శక్తి ఉందని నిరూపించడమా?
నీ శక్తిని అలాంటి ఇటుకు వాడటం ఎందుకు? మనకు హైందవ చరిత్రలో కూడా విశ్వామిత్రుడు చాలా కోపిష్టి, కానీ అతను చేసే ప్రార్థన ఎవడు చేయలేడంట. కానీ అతను కోపం వచ్చినప్పుడు శపించేవాడు, అవతలడికి శాపం తగిలేది. కానీ వాడికున్న శక్తి అంతా, వాడు ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న శక్తి, ప్రార్థనా శక్తి, వాడి నోటి దూల వల్ల శాపం పెట్టి పోగొట్టుకునేవాడు. కనుక జాగ్రత్త సుమి, అంచె దినాల్లో ఉన్నాం. అబద్ధ ప్రవక్తల ఎడల జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సూచనలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు, జాగ్రత్త, వెళ్ళబాకండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, పరిగెట్టబాకండి. సూటిగా చెప్తున్నాను, దొంగ వలే వస్తాను. తూర్పున మెరుపు పుట్టి పడమరకి ఎలాగెళ్తుందో అలా వెళ్తా అన్నాడు. అంత షార్ట్ పీరియడ్లో ఆయన వచ్చి దూతలు పంపుతాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దూతలు వచ్చి యేసుప్రభు నమ్ముకునే వాళ్ళందరూ పక్కనే చేస్తారు. అక్కడ మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందు. ఆ తర్వాత వాడిని బాటంలెస్ పిట్లో సాతాన్ని దాచిపెడతారు. 1000 ఏళ్ళు పరిపాలన, పరలోకంలో భూలోకంలో యేసుప్రభు ఉంటాడు. తర్వాత వాడిని బాటంలెస్ పిట్లోంచి బయటికి తీసిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయాక హర్మగెద్దోను యుద్ధం జరుగుద్ది. ఆ హర్మగెద్దోను యుద్ధంలో దేవుడికి సాతానికి యుద్ధము. ఆ తరువాత అంచె తీర్పు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి ఉండండి. మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదు. ఆలస్యము చేయక చదవండి, ఆయన వస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ముందే ఇదిగో చెప్పేసా ఏమేమి జరుగుతాయో. ఆ దినములలో ఆ శ్రమ తర్వాత చీకటి సూర్యుని కమ్మును. అప్పుడు సూర్యుడికి వెళ్తురుండదు, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. అదిగో ఆకాశం నుండి నక్షత్రములు రాలును. ఆకాశంలో నక్షత్రాలు రాలితే అక్కడ శక్తులు ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మేఘారుడై మహాప్రభావముతోను మహిమతోటి మేఘారుడై వచ్చి చూచెదరు. వస్తాడు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశము నలుదిక్కలు తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. హల్లెలూయా. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పెండలను పోగు చేస్తాడు. అందుకనే అంతం వరకు సహించాలి, ప్రార్థనతోనే ఉండాలి, భయముతో ఉండాలి. హల్లెలూయా. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు చూచినప్పుడు. అంజూరపు చెట్టుతో ఎందుకు పోల్చాడంటే, అంజూరపు చెట్టుకి చావు లేదు. యేసు ప్రభు గెస్తమనే తోటలో అన్ని అంజూరపు చెట్లే. ఆయన రాత్రి అప్పచెప్పేస్తారు. అనే ఇస్కరియోతు యూద అప్పచెప్తాడంటే ఆ అంజూరపు చెట్టు అక్కడే ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే దానికి చావు లేదు. అందుకే చూడండి, కీర్తనలో 128వ అధ్యాయము ఒక్కసారి తీయండి. ఒలీవ చెట్లు, సారీ అది వేరే టాపిక్. ఒలీవ చెట్టుకి చావు అనేది ఉండదు. అయితే కీర్తన 128 చూడండి, ఆయన భోజన బల్ల మీద నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునట్లు. 128 కానీ 127 కానీ తీయలేకపోతున్నారు. 128 కీర్తన 4వ వచనం అనుకుంటా. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎందుకంటే ఒలీవ మొక్కకి చావు లేదు, అది మళ్ళా చిగురిస్తూ ఉంటుందంట. 2000 సంవత్సరాలైనా ఇంకా అవి అలాగే ఉన్నాయి. గెస్తమైన తోటలో అవి చిగురిస్తూ ఉంటాయి. దాంతో పోల్చాడు పిల్లల్ని. అంటే మన పిల్లలు చనిపోరు అని అర్థం. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు.
ఆయన మనము తండ్రి లేని వారికి తండ్రి ఆయన, భర్త లేని వాడికి భర్త ఆయన. ఆయన ఆకాశము నుంచి దిగి రాబోతా ఉన్నాడు. రెండో రాకడికి సూచనలు విన్నాము మనము. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్క్స్ వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 22 నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయంలో సూటిగా ఈ సూచనల గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. మళ్ళీ చెప్పలేదని అనబాకండి, చెప్తున్నాను అని కూడా చెప్పాడు. ఆ మాట కూడా వాడాడు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజమయుడా, మీ రెండో రాకడ సమయాలు, సూచనలు ఏం జరుగుతాయి, జరగబోతున్నాయి, ఎన్ని జరిగినవి, జరగబోతున్నాయి, అన్నింటి గురించి మీరు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు. ఆయన ప్రభా, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, సిద్ధపట్టానికి కృప దయచండి, జాగ్రత్త కలిగి ఉండినట్లు సహాయం దయచండి. అనేక భ్రమలకు లోనవుతూ ఉన్నారు. ఐక్యత నశించిపోయింది, మనస్సాక్షి నశించిపోయింది, సమాధానం లేదు. అక్రమం విస్తరించడం వల్ల మనుషుల్లో సమాధానం లేదు. నా ప్రభువా, ఇలాంటి సమయాల్లో మేము ఎలా జీవించాలి, మాకు మీ యొక్క ప్రార్థనా శక్తిని దయచేయండి. మాకు మీ యొక్క పరలోకపు మహిమైశ్వర్యాలతో నింపి దీవించమని మీ పాదములు పట్టుకుంటూ సిద్ధపట్టానికి కృప దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున తెలుసునాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణ